ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ రియల్ లైఫ్ స్పై ఆపరేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది వినడానికి అచ్చం ఒక హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లో ఉంటుంది. పక్కా ప్లానింగ్, రోడ్ల మీద చేజింగ్లు, ఊహించని ట్విస్ట్లు, అన్నిటికి మించి దీని వెనుక ఒక అతిపెద్ద కుట్ర ఉందన్న ఆరోపణలు. ఈ విశ్లేషణలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలేం జరిగిందో నేరుగా చూద్దాం. కథ జూలై 18, 2005న మొదలవుతుంది. ఢిల్లీ నడిబొడ్డున ఎంతో ఉత్కంఠభరితమైన వాతావరణం. తుపాకులు కింద పెట్టండి, మీరొక టాప్ సీక్రెట్ నేషనల్ మిషన్లో ఉన్నారు అంటూ ఒక వ్యక్తి అరుస్తున్నాడు. ఆయనెవరో కాదు, భారతదేశపు అత్యున్నత గూఢచారి, సాక్షాత్తూ అజిత్ డోవల్. మరి ఆయనకి గురిపెట్టిందెవరో తెలుసా? మన దేశపు పోలీసులే. ముంబై పోలీసుల తుపాకుల మధ్య ఒక టాప్ స్పై ఇరుక్కోవడమేంటి? అసలీ పరిస్థితి ఎందుకొచ్చింది? దీనికి సమాధానం దొరకాలంటే మనం చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. మొదటి భాగం 1993 బాంబే పేలుళ్ళు. వేటకు మూలం. అజిత్ డోవాల్ 2005లో అంతటి ప్రమాదకరమైన మిషన్ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో అర్థం చేసుకోవడానికి మనం ఖచ్చితంగా మార్చ్ 12, 1993కి వెళ్ళాలి. ఆ రోజు జరిగిన ఘోరమే ఈ మొత్తం ఆపరేషన్కు పునాది. ఇక్కడ కనిపిస్తున్న 257 ఇది కేవలం ఒక నంబర్ కాదు. ఆ రోజు జరిగిన 12 బాంబు పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల సంఖ్య. ఈ మారణహోమానికి మెయిన్ మాస్టర్ మైండ్ దౌద్ ఇబ్రహీం. ఈ దారుణం జరిగాక అతను దుబాయ్ పారిపోయి ఐఎస్ఐ నీడలో తలదాచుకున్నాడు. అతన్ని పట్టుకోవడం ఇక అసాధ్యమనుకుంటున్న టైంలో ఒక ఊహించని అవకాశం ముందుకొచ్చింది. రెండవ భాగం 2005 మిషన్ దావూద్ ఇబ్రహీం. దొరికిన అరుదైన అవకాశం. అలా 12 గడిచిపోయాయి. 2005లో న్యూఢిల్లీలో జరిగిన ఒక అత్యంత రహస్య ఇంటెలిజెన్స్ మీటింగ్లో ఈ అవకాశం గురించి చర్చ జరిగింది. విషయమేంటంటే, నిఘా వర్గానకు ఒక పక్కా ఇన్ఫర్మేషన్ అందింది. జూలై 23న దుబాయ్లోని గ్రాండ్ హయాత్ హోటల్లో దావూద్ కూతురు మెహరుక్ పెళ్లి రిసెప్షన్ జరగబోతోంది. అంటే ఎన్నో ఏళ్లుగా దాక్కున్న దావూద్ తన సేఫ్ హౌస్ నుండి బయటకు రాబోతున్నాడు. మన దేశపు అతిపెద్ద శత్రువు దానంతటా అదే బయటకొస్తున్నాడు. ఖచ్చితంగా ఇదే సరైన సమయం. అయితే ఇక్కడో పెద్ద సమస్య ఉంది. దుబాయ్ లాంటి దేశంలోకి చొరబడి దావూదును హతమార్చడమంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద రచ్చ అవుతుంది. అందుకే రిటైర్డ్ ఐబీ చీఫ్ అజిత్ డోవల్ ఆధ్వర్యంలో దీన్ని ఆపరేషన్ ఆఫ్ ద బుక్స్ గా చేయాలని నిర్ణయించారు. దీని అర్థం సింపుల్గా చెప్పాలంటే, ప్రభుత్వ రికార్డులలో ఎక్కడా ఈ ఆపరేషన్ పేరు ఉండదు. ఒకవేళ ఏజెంట్లు దొరికిపోతే వాళ్లతో మాకెలాంటి సంబంధం లేదు అని ప్రభుత్వం చేతులెత్తేస్తుందన్నమాట. మూడవ భాగం శత్రువుకి శత్రువు మిత్రుడు, అండర్ వరల్డ్ వాడుక. మరి దుబాయ్ పోలీసుల కళ్లుగప్పి ఈ పని చెయ్యాలంటే ఎలా? మన అఫీషియల్ ఏజెంట్ల వల్ల ఇది సాధ్యం కాదు. ఇక్కడే అజిత్ డోవల్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా అండర్ వరల్డ్నే వాడాలని ఫిక్స్ అయ్యారు. ఒకవైపు 1993 పేలుళ్ల సూత్రధారి దావూద్, మరోవైపు ప్రతీకారంతో రగిలిపోతున్న ఛోటారాజన్. ఈ పేలుళ్ల తర్వాత దావూద్తో విడిపోయి తనను తాను దేశభక్త డాన్గా చెప్పుకున్నాడు రాజన్. 2000 సంవత్సరంలో బ్యాంకాక్లో దావూద్ మనుషులు ఛోటారాజన్ను చంపాలని చూశారు. అప్పట్నుండి దావూద్ను చంపడమే ఛోటారాజన్ లైఫ్ అంబిషన్గా మారింది. డోవల్ ఖచ్చితంగా రాజన్లోని ఈ కోపాన్నే వాడుకోవాలనుకున్నారు. ఏ టాప్ సీక్రెట్ ఆపరేషన్ గురించి వినగానే ఛోటారాజన్ వెంటనే ఓకే చెప్పేశాడు. ఈ మిషన్ కోసం తన బెస్ట్, అత్యంత ప్రమాదకరమైన 2 షూటర్లను పంపించాడు. వాళ్లే వికీ మల్హోత్రా, ఫరీద్ తనాషా. వీళ్లు ఎవరికీ అనుమానం రాకుండా నేపాల్ నుండి అత్యంత రహస్యంగా ఢిల్లీ చేరుకుని అక్కడ ఒక సేఫ్ హౌస్లో అజిత్ డోవాల్ను కలిశారు. నాలుగవ భాగం ఢిల్లీ వీధుల్లో చేజ్. ప్లాన్ విఫలం కావడం. అంతా పక్కాగా జరుగుతోంది. ఇక దావూద్ పని అయిపోయింది అనుకున్న టైంలో ఊహించని విధంగా కథ తలకిందులైంది. ఒక మాస్టర్ ప్లాన్ కాస్త ఎలా గందరగోళంగా మారిందో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలోని ఆ సేఫ్ హౌస్లో ఒక 3 వారాల పాటు చాలా కఠినమైన ట్రైనింగ్ నడిచింది. డోవల్ ఎంతో పక్కాగా ఒక 3 దశల ప్లాన్ గీశారు. మొదట ఫేక్ సూడాన్ పాస్పోర్ట్లతో దుబాయ్ వెళ్లటం. తర్వాత దావూద్ హోటల్కు సరిగ్గా ఎదురుగా ఉన్న రూమ్ బుక్ చేసుకోవటం. ఇక లాస్ట్ స్టెప్, దావూద్ బుల్లెట్ ప్రూఫ్ కారు దిగగానే ఒక్క స్నైపర్ షాట్తో లేపేయటం. ప్లాన్ ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ప్రతి చిన్న డీటెయిల్ ఆ షూటర్ల మైండ్లో ప్రింట్ అయిపోయింది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే
ఢిల్లీలో వీళ్ళెంత ప్లాన్ చేస్తుంటే ముంబైలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఈ షూటర్ల ఫోన్ కాల్స్ ట్రేస్ అయ్యాయి. పాప ముంబై పోలీసులకు ఈ టాప్ సీక్రెట్ నేషనల్ మిషన్ గురించి ఏమాత్రం ఐడియా లేదు. ఎవరో లోకల్ విఏపీని చంపడానికే ఈ గ్యాంగ్స్టర్లు ఢిల్లీ వెళ్లారని ఐపీఎస్ మీరా బోర్వంకర్ అపార్థం చేసుకున్నారు. వెంటనే ఆపరేషన్ ఎక్స్ పేరుతో డీసీపీ కమలాకర్ను తన టీంతో సహా ఢిల్లీకి పంపించారు. ఇక్కడే జరగకూడని తప్పు జరిగింది. జూలై 18 రానే వచ్చింది. ఢిల్లీలోని హోటల్ అశోక, రూమ్ 502. ఆ గదిలో డోవల్ ఆ షూటర్లకు ఫైనల్ బ్రీఫింగ్ ఇస్తున్నారు. అంతా రెడీ, ఇక ఫ్లైట్ ఎక్కడమే బ్యాలెన్స్. సరిగ్గా అదే టైంకి ముంబై పోలీసులు హోటల్ను చుట్టుముట్టారు. విషయం అర్థమైన డోవల్ వెంటనే సర్వీస్ మెట్ల మీదుగా ఆ ఇద్దరు షూటర్లను తీసుకుని కిందకు పారిపోయి కార్లో వేగంగా తప్పించుకున్నారు. ఒక్కసారి ఈ పరిస్థితిని ఊహించుకుందాం. ఇదొక విచిత్రమైన ఐరనీ కదా. ఒకవైపు దేశభద్రత కోసం అత్యంత రహస్య ఆపరేషన్ చేస్తున్న డోవల్ బృందం, మరోవైపు వాళ్లను క్రిమినల్స్ అనుకుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ముంబై పోలీసులు. రెండు వైపులా ఉన్నవాళ్లు దేశం కోసమే పనిచేస్తున్నారు. కానీ ఒకరికొకరు శత్రువులుగా ఎదురుపడటం నిజంగా చాలా ట్రాజిక్. ఆఖరికి ఢిల్లీ వీధుల్లో ఆ భారీ కార్ చేజ్ ఎండైంది. పోలీసులు డోవెల్ కారును బ్లాక్ చేశారు. తాను ఐబీ మాజీ చీఫ్ అని, ఇదొక జాతీయ మిషన్ అని డోవెల్ ఎంత మొత్తుకున్నా ముంబై పోలీసులు వినలేదు. మీరా బోర్వంకర్తో ఫోన్లో మాట్లాడి సీక్రెట్ కోడ్స్ చెప్పినా ఆమె అస్సలు నమ్మలేదు. ఈలోపు ఢిల్లీ పోలీసులు రావడం, మీడియా వాళ్లు కెమెరాలతో వచ్చి లైవ్ టెలికాస్ట్ చేయడంతో ఇంకేముంది, అత్యంత సీక్రెట్గా జరగాల్సిన ఆపరేషన్ కాస్త నేషనల్ టీవీలో బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. 5వ భాగం, వైఫల్యమా లేక పెద్ద కుట్రనా? 2015 నాటి సంచలన ప్రకటన. అంతా బట్టబయలు కావడంతో ప్రభుత్వం పరువు కాపాడుకోవడానికి డోవల్ ఈ మిషన్ను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ముంబై పోలీసులు ఆ షూటర్లను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. అయితే ఇది నిజంగానే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిన వైఫల్యమా, లేక దీని వెనుక ఇంకేదైనా కుట్ర ఉందా అన్నది 10 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. ముందుగా ఈ ఆపరేషన్ ఫెయిల్ అవడం వల్ల జరిగిన అసలు నష్టాన్ని చూద్దాం. జూలై 2005లో దుబాయ్ వెళ్లిన దావూద్ ఇబ్రాహీం ఎంతో దర్జాగా తన కూతురి పెళ్లికి హాజరై ఒక్క చిన్న గీత కూడా పడకుండా తిరిగి పాకిస్తాన్లోని తన సేఫ్ హౌస్కి వెళ్లిపోయాడు. మన వ్యవస్థల మధ్య ఉన్న గ్యాప్ వల్ల దేశపు అతిపెద్ద శత్రువు సునాయాసంగా తప్పించుకున్నాడు. కాని 2015లో అప్పటి మాజీ హోం సెక్రటరీ ఆర్కే సింగ్ ఒక మైండ్ బ్లాంక్ అయ్యే ఆరోపణ చేశారు. ముంబై పోలీసుల్లోని కొందరు అధికారులు దావూదు పేరోల్ మీద ఉన్నారని, వాళ్లు లంచాలు తీసుకుంటూ తన కోసం పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. తనను చంపే ప్లాన్ గురించి దావూదుకి ముందే తెలిసిపోయి ఆ అవినీతి అధికారుల ద్వారా కావాలనే ఈ ఆపరేషన్ను ప్లాన్ చేసి మరీ భగ్నం చేయించాడని ఆయన ఆరోపించారు. మనమిక్కడ ఎవరి సైడ్ తీసుకోకపోయినా ఈ ఆరోపణల తీవ్రతను మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు జరిగింది అజిత్ డోవల్ ఓటమి కాదు. 1993 పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన ఆ 257 మంది అమాయకుల ఓటమి. ఇది కేవలం ఒక కమ్యూనికేషన్ లోపమా, లేక మన వ్యవస్థలోనే ఉన్న ఆస్తీన్ కే శాంప్ అంటే లోపలి ద్రోహుల పన? ఇది చరిత్రలో ఎప్పటికీ ఒక సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ ఆసక్తికరమైన విశ్లేషణ ఇక్కడితో ముగిస్తున్నాం. మరోసారిలాంటి ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం.